వరంగల్ కార్పొరేషన్ బరిలో 30వ డివిజన్ అభ్యర్థిగా ఉన్న మందమల్లేశం గారితో మనం ఉన్నాం. సిపిఎం అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. ఆయన మనోభావాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 30వ డివిజన్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ కాలనీలో కృష్ణా కాలనీ, పెద్దమ్మగడ, జ్యోతిపతి నగర్, అట్లాగే రాయపుర, కాకతీయ కాలనీ, వడ్రే కాలనీ, ఏనులగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సమస్యల గురించి నాకు తెలుసు. నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవల్లో ముందడుగున్నా. నాకు ఏ అధికారం లేకున్నా కూడా ప్రజల రక్షణ ఉండి నిరంతరంగా ఒక 1500 మంది పేదలందరినీ సమీకరించి ప్రభుత్వ భూముల్లో జెండాలు బాతి గుడిసెలేయించి వాళ్ళ సమస్యల కోసానికి ఉద్యమిస్తున్నా. అదే రకంగా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను రోడ్లు, డ్రైనేజీ, అంతర్గతంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య సమస్యను మున్సిపల్ దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎవరు స్పందించలేదు. కాబట్టి ఈ ప్రజలు నన్ను గుర్తించి నాకు అమూల్యమైన ఓటేసి నన్ను ఆశీర్వదించి ఉంటే ప్రజల యొక్క సమస్యలు ఏవైతున్నాయో ఈ కాలనీ సమస్యలన్నీ నేను పరిష్కరిస్తానని నాకు ఆత్మవిశ్వాసం చెప్తున్నా. కాబట్టి ప్రజలు నన్ను గుర్తించి సుత్తగూడ నక్షత్రం గుర్తుకు ఓటేస్తారని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు మందమల్లేశం. మీరు గెలిస్తే తక్షణం తీర్చే సమస్య ఏంటి? ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయి. అట్లాగే దోమల సమస్యలు కూడా తీవ్రంగా ఉంది. దాంతోపాటుగా మంచినీటి సమస్యలు కూడా ఇప్పుడు వారంకి ఒకసారి వస్తుంది. దాన్ని రెగ్యులర్గా 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి వచ్చే విధంగా అధికారులమైన ఒత్తిడి తీసుకొచ్చి నేను ఆ నీళ్ళ సమస్యలు పరిష్కరిస్తాను. మీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు లేని అనుకూలత మీకేముంది? ప్రత్యర్థి అభ్యర్థులు టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ, టీడీపీ ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడ్డారు. ప్రధానంగా వాళ్లకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే గత 25 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసేట్లో నేను ముందడుగున్నా. వాళ్ళు ఎలాంటి అనుభవం లేదు. టీఆర్ఎస్ అభ్యర్థి అతను కొత్తగా వచ్చిండు. ఈ మధ్యకాలంలో తెలంగాణ వాదం పేరు మీద పనిచేస్తున్నాడు గత 2-3 సంవత్సరాల నుండి. కాంగ్రెస్ నుండి శ్రీమన్ ఆయన ఉన్నాడు. ఆయన కూడా ప్రజా అభిమానం లేదు. అట్లాగే టీడీపీ అభ్యర్థి హన్మకొండ సాంబయ్య అంటే ఆయన కూడా అనుభవం లేదు. అట్లాగే బీజేపీ అభ్యర్థి కూడా అనుభవం లేదు. నేను మాత్రం ప్రజలు, కష్టాలు, కార్మికులు, అట్లాగే ఇళ్లలో పనిచేసే వాళ్ళు, అట్లాగే ఎంప్లాయీస్, ఇట్లాంటి వాళ్ళ సమస్యలు నిరంతరం ఖాళీలో వండుకుంటూ నిత్యం ప్రజల్లో తలలో నాలుగు లెక్క వండుకుంటూ వాళ్ళ సమస్యలు నాకు తెలుసు. కాబట్టి నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. కాబట్టి అందుకే నేను ప్రజలను ఓటు అడుగుతున్నా. థ్యాంక్ యూ సార్. వరంగల్ మేయర్ ఎలక్షన్స్లో సిపిఎం అభ్యర్థిగా నిలబడ్డ మందమల్లేశం గారితో 30 కెమెరామెన్ నరేష్తో క్రాంతి.